నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 8వ తేదీ నుంచి 18 వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబును ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, ఆలయ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు శనివారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. ఆలయ పండితులు వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వచనం ఇచ్చారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఎమ్మెల్యే, ఆలయ బోర్డు సభ్యులు ముఖ్యమంత్రికి వివరించారు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, భద్రత, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అదేవిధంగా మహానందిలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కూడా సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి ఆహ్వానించారు. సమిష్టి కృషితో 2027 జూన్ 26న ప్రారంభమై జూలై 7న ముగిసే 12 రోజుల గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా నిర్వహించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన జరిగిన గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 23న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశానికి కొనసాగింపుగానే జిల్లా స్థాయి సమీక్షను నిర్వహించినట్లు తెలిపారు. పుష్కరాల నిర్వహణలో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, దేవాదాయ, పర్యాటక, ఇరిగేషన్, విద్యుత్, R&B, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నవ జనార్దన పారిజాతం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను అనుసంధానిస్తూ పర్యాటక ప్యాకేజీలు రూపొందించనున్నట్లు తెలిపారు. పాపికొండల పర్యాటకాన్ని కూడా పుష్కరాల పర్యాటక ప్రణాళికలో భాగం చేస్తామని వెల్లడించారు. కోట్లాది మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కుంభమేళా తరహాలో అత్యున్నత ప్రమాణాలతో టెంట్ సిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి ప్రిపరేటరీ మీటింగ్ కూడా జరిగింది. మొన్న జనవరి 23వ తారీఖున విజయవాడలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ కూడా జరిగింది. దానికి అనుసంధానంగా ఈరోజు జరిగినటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా మనం పుష్కరాలకి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, వివిధ డిపార్ట్మెంట్ల నుంచి ఏ రకమైనటువంటి ప్రపోజల్స్ తీసుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద పూర్తి స్థాయి చర్చ జరిగింది. ఇందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు కూడా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా మన కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎస్పీ గారు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మొత్తంగా నిర్ణయించింది ఏంటంటే నెక్స్ట్ జరిగేటువంటి మీటింగు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అఫీషియల్స్తో పాటు ముందుగా హెచ్ఓడీస్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి హెచ్ఓడీస్తో కలిసి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుని తద్వారా పూర్తి స్థాయిలో ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పక్కా ప్లానింగ్ ఏంటనేది తీసుకుని దానితో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా పుష్కరాలని ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాటిని నిర్వహించడం ఎలాగనేటువంటి దాని మీద కూడా చర్చ జరిగింది. దీనికి సంబంధించి పోలీస్ శాఖ, అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పొలిటీషియన్స్ అందరూ కలిసి ఇంటిగ్రేటెడ్గా ముందుకు ఎలా తీసుకెళ్లాలనేటువంటిది, ఎక్కడెక్కడ భక్తులకు సౌకర్యాలు కల్పించాలనేది, ఎక్కడ టెంపుల్స్కి ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేసి ఒక టెంపుల్ టూరిజం లాగా తీసుకెళ్లాలనేటువంటిది, ఇటువంటివన్నీ కూడా వివిధ డిపార్ట్మెంట్లతో చేయటం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి వాళ్ళు ఘాట్స్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేస్తారు, ఎక్కడెక్కడ ఘాట్స్ బాగా ఉండాలనేటువంటి మాటను కూడా డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా అందరూ ఆలోచించింది ఏంటంటే గోదావరి పుష్కరాలంటే గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా పుష్కరాలు ఉన్నట్టే, గోదావరి క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా పుష్కరాలు ఉన్నట్టే. అందువల్ల గోదావరి నీళ్ళల్లో ఒక పవిత్రమైన స్నానం చేస్తే మంచి జరుగుద్ది, పుణ్యం వస్తుంది అనేది ఎక్కడ మునిగినా ఒకటే అనేటువంటి భావన అందరికీ వెళ్ళాలి.
ఈ ఫలానా ఘాట్లోనే స్నానం చేయాలి, ఫలానా ఘాట్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అనేటువంటి మాట కాదు. గోదావరి ఎక్కడైనా గోదావరి కనుక ఏ ఘాట్లో అయినా సరే స్నానం చేయాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కళ్ళు పెట్టుకున్నట్లయితే మనకి ఈ ఒత్తిడి కూడా తగ్గుతుంది. తద్వారా సురక్షితంగా మనం పుష్కరాల్ని నిర్వహించగలుగుతాం అనేటువంటి మాట కూడా అనుకోవడం జరిగింది. వీటన్నిటిని కలుపుకుని ఇవాళ జరిగినటువంటి ప్రాథమిక స్థాయి సమావేశం తర్వాత మళ్ళీ ఒక అత్యున్నత స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని ఇక దీన్ని 2027లో జరిగేటువంటి పుష్కరాల్ని అత్యద్భుతమైన విజయవంతమైన పుష్కరాలుగా చేయడానికి ఒక సమిష్టి కృషి చేయడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నంద్యాల పట్టణంలో జిల్లా టీడీపీ కార్యాలయంలో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాయలసీమ ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి ఇప్పుడు కేవలం రాజకీయ ఉనికి కోసం తిరుమల లడ్డు కల్తీ పాపాన్ని పక్కదారి పట్టించడానికే వైసీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాయలసీమ కరువు తీర్చడానికి తెలుగు గంగా, SRBC వంటి భారీ ప్రాజెక్టులను ప్రారంభించిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ దేనని గుర్తు చేశారు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు హయాంలో 12,000 కోట్లు ఖర్చు చేసి జిల్లాలోని అన్ని చెరువులకు నీరందించామని, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా 13 పంపులను ప్రారంభించి రైతులకు అండగా నిలిచామని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా ప్రారంభించి కేవలం మట్టి పనుల పేరుతో జగన్ తన అనుచరుల జేబులు నింపుకున్నారని, అనుమతులు లేనందున NGT జరిమానా వేసిన అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఆ స్టేను తొలగించే ప్రయత్నం ఎందుకు చేయలేదని నిలదీశారు. అన్నమయ్య ప్రాజెక్టు వైఫల్యం జగన్ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని అన్నారు. మేము ఎక్కడెక్కడ ఖర్చు పెట్టామో ప్రాజెక్టుల వారికి కూడా మేము చూపిస్తామని చెప్తా ఉన్నాము. అదేవిధంగా 102 రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లు వస్తే దానిని దానికి కూడా ఎక్కడ కూడా అదేవిధంగా 28/1/1988 పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ జాతికి అంకితం చేసింది ఎవరు? గౌరవనీయులు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏదైతే నందమూరి తారక రామారావు గారు చేశారు. మరి అయినా వైసీపీ నేతలు ఏమంటున్నారు? అది కూడా ఘనత మాదే. ఏ కార్యక్రమాన్ని తీసుకునే బట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇందాక మా సోదరు చెప్పినట్టు చరితమ్మ 2020లోనే జరిగింది. మళ్ళా ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఆగిపోయింది. మీరు 2020లో ముఖ్యమంత్రి అయితే 24 వరకు మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ అనుమతులన్నీ కూడా తను చెప్పినట్టు కూడా ఏ అనుమతులు లేవు. కేవలం రాజకీయ కమిషన్ల కోసం, జగన్ కోసము ఆయన కమిషన్లు, వాళ్ళ కాంట్రాక్టర్లు. ఎవరు కాంట్రాక్టర్లు? MRK వాళ్ళ MP కాంట్రాక్టరు, వాళ్ళ కాంట్రాక్టర్లు, వాళ్ళ కాంట్రాక్టర్ల కోసం దాన్ని పెట్టి దానికి సంబంధించినటువంటి ఏవైతే మొబిలైజేషన్ అమౌంట్ అంతా ఇచ్చి కేవలం రాజకీయాలు కోట్లు సంపాదించుకోవాలని దురుద్దేశంతో అది ఎలాగపోతుందని చెప్పి కూడా ఆ రోజు తెలుసు. మరి అదే విధంగా మేము ఆపినామని చెప్పి మంత్రి హరీశ్వరరావు కూడా చెప్పాడు కదా. బీఆర్ఎస్ నేత హరీశ్వరరావు ఏం చెప్పాడు? మేము లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశాము అని చెప్పినప్పుడు మీకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే మీరంతా ఫ్రెండ్స్, మీరు బిర్యానీలు తింటారు, మీరు మంచిగా కౌలగించుకుంటారు, భాయ్ అంటారు, మంచి వెల్కమ్లో చెప్తారు. మరి మీ వెల్కమ్లో చెప్పినాక నువ్వు ఎందుకు కేసీఆర్ దగ్గరికి పోలేదు? ఎందుకు నువ్వు దాని మీద శ్రద్ధ చూపలేదని కూడా అడుగుతా ఉన్నాం. కనీసం మీకులో నిజాయితీ అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డయి రాయలసీమ ప్రజల తరఫున ఆ రోజు రాయలసీమ ప్రజలందరూ కూడా ఈ యొక్క 19లో బ్రహ్మాండమైన కూడా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీని గెలిపించారు. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీని గెలిపించి ప్రజలంతా కూడా ఏకపక్షంగా మిమ్మల్ని తీసుకొచ్చారే. మరి నువ్వు NGTలో ఎందుకు నువ్వు కౌంటర్ వేయలేకపోయావు? ఎందుకు కేసులు చేపించలేకపోయావు? అంటే నిజమైన ద్రోహివి నువ్వు. రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు మూల కారణమే తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా గర్వంగా చెప్పగలుగుతాం ఈరోజు అని కూడా. అది కూడా ఏంటి? అధికారం కోల్పోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈరోజు ఎవరో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో మాట్లాడినాడని దానిని తీసుకొని ఉనికిని కాపాడుకోవడానికి మీరు నిర్వీర్యమైపోతున్నారు. ఈరోజు రాయలసీమలో ఎక్కడ కూడా మీరు నిర్వీర్యమైపోతూ ఉంటే ఆ నిర్వీర్యంలో కాపాడుకోవడానికి మీరంతా కూడా చేస్తూ ఉన్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని నూతన ఈవో రవిచంద్ర దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుచానూరు ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ ఈవో దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఈవో దర్శించుకున్నారు. ఆశీర్వాద మండపంలో టీటీడీ ఈవో దంపతులను వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు శ్రీనివాస్ రెడ్డి, హరిహరనాథ్ శర్మ వేర్వేరుగా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఏం లేదు ఏం బ్రేక్ఫాస్ట్ పెట్టేసారు రెడీ நமோ வெங்கடேஷ எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో పూర్తి స్థాయిలో త్రాగునీటిని సరఫరా చేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రేపూరు జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు నక్కా శ్రీనివాస్ స్వచ్ఛందంగా తన సొంత నిధులతో సమకూర్చిన త్రాగునీటిని సరఫరా చేసి సుమారు 13 లక్షల రూపాయలు విలువ చేసే ట్రాక్టర్ ట్యాంక్ ను శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. కాకినాడ మున్సిపల్ వాటర్ ను దీని ద్వారా ప్రతిరోజు గ్రామమంతా సరఫరా చేయనున్నారు. ట్రాక్టర్ ట్యాంకర్ స్వచ్ఛందంగా సమకూర్చిన నక్కా శ్రీనుని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు తోట వేణు, బుజ్జి, టీడీపీ నాయకులు పెండియం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రేపూర్కి మండల పరిషత్ నిధులతోటి 2,40,000 డ్రైన్ వేయడం జరిగింది. జలజీవన్ మిషన్ తోటి 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మండలం మారుతున్నాయని చెప్పి కొత్త పైప్ లైన్ 11 లక్షల రూపాయల 50,000 తోటి కొత్త పైప్ లైన్ వేయడం జరిగింది. అలాగే 3 మినీ గోశాల నిర్మాణం చేయడం జరిగింది. అలాగే గృహ నిర్మాణం ద్వారా 1,32,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇందాక అడుగుతూ ఉన్నారు, నేను ఏ లేఅవుట్ ఎవరు చేశారు, ఆ ఎంబుక్కుల దగ్గర నుంచి కూడా అన్నీ ఇప్పుడు ఎవరన్నా పూర్వం మనకు దాడులు జరిగి కజకిస్తాన్ నుంచి అక్కడి నుంచి ఎక్కడి నుంచి లేఅవుట్లో ఎవరు పోవద్దు. 3 రకాల పట్టాలు తిరుగుతూ ఉన్నాయి. ఆ 3 రకాల పట్టాల్లో ఒక పట్ట స్థలం ఉంది. ఒక ఉరికి రేపూరు గ్రామంలో ఆ ఉరికి చూపించడం జరిగింది. కాబట్టి దానికి ఎప్పుడు రేపూరికి నేను రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తాను. అట్లాగే ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో మొట్టమొదటిపేట లేబర్కి వేయాలన్నది నా బలమైన కోరిక. పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 ఉత్సాహవంతమైన వాతావరణంలో ప్రారంభమైంది. ఈ పోటీలు ఆదివారం సాయంత్రం వరకు జిల్లా పోలీస్ మైదానంలో కొనసాగనున్నాయి. స్పోర్ట్స్ మీట్ ను జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ప్రారంభించారు. అనంతరం ఆయన వాలీబాల్, కబడ్డీ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు. ఏఆర్ఎస్ఎల్ఎస్పి శ్రీనివాస్, ఏఎస్పి దేవరాజ్, మనీషా పటేల్, డిఎస్పీలతో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ స్పోర్ట్స్ మీట్ 6 డివిజన్ల పోలీస్ సిబ్బంది, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక మానసిక దృఢత్వాన్ని పొందేందుకు క్రీడలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని చెప్పారు. నిత్యం విధులు నిర్వర్తించే సమయంలో పోలీసులు తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటారని, రోజువారీ ఒత్తిళ్లను అధిగమించేందుకు క్రీడలు సహకరిస్తాయని సూచించారు. ఇలాంటి పోటీల్లో పోలీసులు చురుకుగా పాల్గొనడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ క్రీడలో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి క్రీడల పోటీలో పాల్గొనేందుకు పంపిస్తామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్
పెరేడ్ చాలా బాగా చేశారు. ఐ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. పర్టికులర్లీ ఐ కంగ్రాచులేట్ ఆర్మ్ రిజర్వ్ టీమ్. మీ అందరి స్టెప్ చాలా బాగా కలుస్తుంది కంపేర్డ్ టు అదర్స్. ఇట్ ఈస్ క్లియర్లీ విజిబుల్ దట్ యు ఆర్ ప్రాక్టీసింగ్ డ్రిల్ వెరీ ఫ్రీక్వెంట్లీ. మిగతా వాళ్ళకి మీకు ద డిఫరెన్స్ ఇస్ వెరీ వెరీ క్లియర్. కంగ్రాచులేట్ ఆల్ ఆర్మ్ రిజర్వ్ టీమ్ స్పెషల్లీ. అందరూ కూడా బాగా చేశారు, బట్ ఆర్మ్ రిజర్వ్ వాజ్ ద బెస్ట్. ఇట్ ఈస్ క్లియర్లీ విజిబుల్. సో ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ మనం జరుపుకోవడానికి ఎవ్రీ ఇయర్ రీజన్ ఏంటంటే మన రెగ్యులర్ డ్యూటీస్లో బందోబస్తులు కానీ, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కానీ, ఆర్మ్ రిజర్వ్ అయితే కనుక రెగ్యులర్ వాళ్ళ క్యూఆర్ టీమ్ డ్యూటీస్ కానీ, ఎస్కాట్ కానీ, వీటిల్లో బిజీగా ఉండి సమ్హౌ వీ లూజ్ టచ్ విత్ ద లైటర్ సైడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్. రోజు స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కనుక పార్టిసిపేట్ చేస్తే హెల్త్ ఇంప్రూవ్ అవుతుందని, అది మన మెంటల్ వెల్బీయింగ్కి కూడా చాలా మంచిదని ఇవన్నీ మర్చిపోతూ ఉంటాం. సో అది రీఓరియంట్ చేయడానికి ఒకసారి, దాంతోపాటుగా మీలో ఉన్న టాలెంట్ ఇట్ షుడ్ కమ్ అవుట్ సో దట్ ఇంకా ఫర్దర్గా స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్ అవి జరిగినప్పుడు మీరందరూ వెళ్ళడానికి అవకాశం ఉండడానికి ఇది ఒక షోకేస్ లాగా పనికొస్తుందని, వీటన్నిటి కోసం ఎవ్రీ ఇయర్ పెట్టడం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ది టీమ్స్ టు పార్టిసిపేట్ విత్ గుడ్ స్పోర్ట్స్మెన్ స్పిరిట్. కాంపిటేటివ్గా చేసుకోండి, బట్ ఇట్ షుడ్ బి ఇన్ గుడ్ స్పోర్ట్స్మెన్ స్పిరిట్. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అంటే మీకు తెలుసు కదా, యూ షుడ్ గివ్ యువర్ బెస్ట్, బట్ ఆల్వేస్ మే ద బెస్ట్ పర్సన్ విన్. ఎవరు గెలిచినా పర్వాలేదు. యూ ట్రై హార్డ్ బట్ షుడ్ నాట్ హ్యావ్ హార్డ్ ఫీలింగ్స్. ఎవరు గెలిచారో వాళ్ళ మీద అన్నెసరీ యాంగ్స్ కానీ ఇట్లాంటివి పెట్టుకోకూడదు. సో చక్కగా పార్టిసిపేట్ చేయండి అందరూ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, డోంట్ గెట్ ఇంజర్డ్ ఇన్ ద ప్రాసెస్. అనవసరంగా ఇబ్బంది పడకండి. మీరు బాగా చేయగలిగినంత చేయండి, పార్టిసిపేట్ వెల్, డూ యువర్ బెస్ట్, ట్రై టు విన్, బట్ సేఫ్టీ ఈజ్ ఆల్సో ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. సో దయచేసి టేక్ కేర్ ఆఫ్ యువర్ సేఫ్టీ ఆల్సో. థ్యాంక్ యూ. కర్నూలు రైల్వే స్టేషన్ ముందు రైల్వే సౌకర్యాలు మెరుగుపరచాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. కర్నూలు నుంచి విజయవాడ వరకు ఇంటర్సిటీ రైలు నడపాలని, దీంతో పాటు కాచిగూడ నుంచి కర్నూలు మీదుగా గుంటూరు వెళ్లే ప్యాసింజర్ రైలు విజయవాడ వరకు నడపాలని వారు డిమాండ్ చేశారు. కర్నూలులోని పంచలింగాల వద్ద ఉన్న రైలు వ్యాగన్ పరిశ్రమ పనులు పూర్తి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య కోరారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంపీలు రైల్వే సౌకర్యాల కోసం కృషి చేయాలని కోరారు. 2 రోజుల పాటు ఈ నిరసన కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జిల్లా రామకృష్ణారెడ్డి, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు రైల్వే స్టేషన్ దగ్గర ఈరోజు రేపు సామూహిక దీక్షల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా కర్నూలు నగరం నుండి విజయవాడ వరకు ప్రతిరోజు ఇంటర్సిటీ రైలుని నడపాలని చెప్పి, అదేవిధంగా మహబూబ్ నగర్ నుండి విశాఖపట్నం వరకు నడుపుతున్నటువంటి రైలుని మహబూబ్ నగర్ నుండి కర్నూలు వరకు పొడిగించి ఇక్కడ నుండి కర్నూలు నుండి విశాఖపట్నం నడపాలని చెప్పి, అదేవిధంగా మరి పంచలింగాల దగ్గర ఉన్నటువంటి రైల్వే కోచ్ పరిశ్రమ దానికి సంబంధించి వాటికి నిధులు కేటాయింపులు చేసి ఆ కోచ్ పరిశ్రమని పనులన్నీ పూర్తి చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది మంది యువతి యువకులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి మంత్రాలయం నుండి కర్నూలు వరకు నూతన రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఒకటి అడుగుతా ఉన్నాం, ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలు నగరానికి దేశంలోనే ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఇలాంటి నగరం నుండి విజయవాడకి మరి ప్రత్యేకంగా రైలు నడపాల్సిన అవసరం లేదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. నిత్యం రాజధాని పేరుతో ఇతరత్ర పనుల పేరుతోన ఈ ప్రాంతం నుండి విజయవాడ పోవడం జరుగుతూ ఉంది. మరి అనేక పోవడానికి రైలు సౌకర్యం లేని కారణంగా అనేక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అందుకే తక్షణమే రైల్వే అధికారులు, అదేవిధంగా ఈ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి నంద్యాల, కర్నూలు పార్లమెంటు సభ్యులు ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కర్నూలు నగరం నుండి ప్రతిరోజు ఇంటర్సిటీ రైలుని విజయవాడకు నడపడానికి తక్షణమే పూనుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కడప జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని ఆలయంలో కడప నగర మేయర్ పాక సురేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలోని కోదండరాముని ఆలయంలో మేయర్ పాక సురేష్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ చరిత్రను అర్చకులు వివరించి ఆశీర్వాదం అందజేసి సత్కరించారు.
శైవ భక్తులకు అత్యంత భక్తి ప్రాధాన్యమైన మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాల ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించి ఉత్సవాలను విజయవంతం చేయాలని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లో ఈ నెల 17న మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జిల్లాలోని 16 ప్రముఖ శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఇతర అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రధానంగా పెండ్లిమర్రి మండలంలోని పొలతల శ్రీ మల్లీశ్వర స్వామి దేవస్థానం, సిద్ధవటం మండలం వంతాటిపల్లిలోని శ్రీ నిత్య పూజ స్వామి దేవస్థానం, ప్రొద్దుటూరు మండలంలోని శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయం, గోపవరం మండలంలోని ఓబులం గ్రామ పరిధిలో శ్రీ మల్యం కొండేశ్వర స్వామి దేవాలయం, చాపాడు మండలం అల్లాడుపల్లిలోని శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం, కన్నీతీర్థం మొదలైన 16 శైవ క్షేత్రాల్లో లక్షలాది సంఖ్యలో భక్తులు హాజరవుతారని, వారందరికీ ఎలాంటి లోటుపాట్లు, ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి శైవ క్షేత్రంలో ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో శానిటేషన్ పనులు సంబంధిత అధికారులతో సమన్వయమై పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సదరు దేవాలయాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి త్రాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. Because I'm not going into each temple wise and each action wise. I believe the local RDO and DOSPs are as required capabilities and make sure that there is no untoward incident. Ekkada kuda unplanned area అనేది ఉండకూడదు. So ప్రతిదీ కూడా please assume that there is a situation and how do we handle it. So everything has to be planned. Okay, so we will have a detailed review maybe on next Tuesday, and we'll also make some field visits. And by the time the planning and then the work also has to be started, and in many places, many works are also Palathalalo చాలా వరకు బంద్ కూడా పూర్తి అయిపోయినాయి. And then focus on this. తర్వాత లాస్ట్ ముందు రోజు అలాగే శివరాత్రి రోజు నెక్స్ట్ డే కూడా 3 days చాలా క్రిటికల్. అలాగే ఎక్కడ కూడా మనం రొటీన్ గా ప్రతి సంవత్సరం జరుగుతుందిలే, ఇప్పుడు కూడా జరుగుతుందిలే, మనం హ్యాండిల్ చేస్తామనేటువంటి ఒక ఓవర్ భరోసా ఉండదు. అలాగే ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఈ ప్లేసెస్ అన్ని కూడా శానిటేషన్ ఈజ్ అ బిగ్ ఇష్యూ. సో డిపిఓ గారు డ్యూరింగ్ ద ఈవెంట్ అండ్ ఆఫ్టర్ ద ఈవెంట్ ఆల్ ద డెబ్రీస్ అంతా కూడా క్లియర్ చేసుకోవడం, అలాగే ప్లేసెస్ అన్ని కూడా క్లియర్ చేసుకోవడం చేయాలి. అలాగే ఈవెన్ ఇంక్లూడింగ్ ద ఫారెస్ట్ ఏరియాస్ ఆల్సో. It is the responsibility of the concerned temple authority. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి పర్యటించారు. అంగన్వాడీ కేంద్రాలను, రేషన్ దుకాణాలు, సంక్షేమ హాస్టళ్లను ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారా లేదా అంటూ నేరుగా విద్యార్థులతో సమావేశమై ఆరా తీశారు. ఎక్కడైనా తప్పులుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం అందిస్తున్న టైం టేబుల్ ప్రకారం మెనూలో ఉన్న ఆహారాన్ని తప్పనిసరిగా అందించాలన్నారు. రేషన్ దుకాణాల్లో అవినీతికి పాల్పడుతున్నారు కాబట్టి తాను వస్తుంటే మూసి వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులు చేస్తా ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతా ఉన్నారు. అది వాస్తవం. అది ఎందుకంటే మాది కూడా ఒక ప్రోటోకాల్, ఒక సిస్టమ్ ఉంటుంది. మేము వచ్చేది 1 day ముందైనా తెలుస్తుంది ఆటోమేటిక్గా ఏ ఊరికి వెళ్తా ఉన్నాం ఎక్కడ అనేది. దాంట్లో వాళ్ళు తప్పులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికే ఏడ చూసినా బిగాలు వేసిపోతూ ఉన్నారు వాస్తవంగా. అది నేను చెప్పేది అది అర్థం చేసుకోండి మీరు. కొంచెం ఇప్పుడు మనకు పైనుంచి తక్కువ వస్తూ ఉన్నాయి అన్నప్పుడు పైన వాళ్ళని అడగండి పోయి గట్టిగా. ఇప్పుడు ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి మాకు మూటల రూపంలో ఇస్తూ ఉన్నారు, తక్కువ వస్తూ ఉన్నారంటే వాళ్ళని మీరు క్వశ్చన్ చేయాలి. కానీ పేద ప్రజలకు ఇచ్చే బియ్యంలో మీరు మిగిలించుకోవాలా, దాంట్లో సంపాదించుకోవాలా అనుకోవడం తప్పు. అది కొంచెం తప్పుడు నిర్ణయాలు అవి. దీనికి ప్రభుత్వం కూడా మేము డిఫరెంట్ సజెషన్స్ ఇచ్చాము. సన్న బియ్యం ఇచ్చేదానికి తెలంగాణలో ఇచ్చినట్టుగా, లేకుంటే డీబీటీ ద్వారా కొంచెం ఇంత డబ్బులు ఫిక్స్ చేసి ఇదే ఏదో ఒకటి ఇస్తామన్నట్టుగా ఆ విధంగా ముందుకెళ్తే మటుకు దీనికి కొంచెం చెక్ పెట్టచ్చు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఇద్దరు రేషన్ డీలర్స్ ఇప్పుడు మీ వెహికల్ చూసి వెళ్ళిపోతా ఉన్నారు బైక్లలో. వాస్తవమే. మేము ఇప్పుడు ఆల్రెడీ మాకు ఒక కంప్లైంట్ ఉంది ఒక రేషన్ షాప్ మీద. దాని మీద వెళ్దామంటే వాళ్ళ వైఫ్తో ఫోన్ ఎత్తిచ్చి హాస్పిటల్కి పోతా ఉన్నానని
చెప్పినాడు. ఏం చేస్తాం, తప్పదు, ఉంటాయి కొన్ని వాళ్ళు నిర్ణయాలు. ఏదేమైనప్పటికీ అది ఆ వ్యవస్థను మనం మార్చలేము వాస్తవంగా. ఎందుకంటే తప్పించుకొని తిరిగిన వాడిని ఎంతసేపు అని పట్టుకుంటాం. నేనైతే ఈ ఊర్లో ఉండలేను కదా పర్మనెంట్గా. సరే, ఏదైనా కానీ హాస్టళ్లలో, కొంచెం స్కూళ్ళల్లో, కొంచెం అంగన్వాడీలలో అండి సడన్ విజిట్స్ కుదరదండి. రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలి కదా. రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలంటే సడన్ విజిట్స్ రాలేము మేము. ఆటోమేటిక్గా ఇంటిమేషన్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మా నుంచి మా మెంబర్ సెక్రటరీ నుంచి లెటర్ పోతుంది. 4-5 రోజులు కడప జిల్లా పర్యటన అని చెప్పి ఆటోమేటిక్గా వస్తుంది అది బయటికి. సడన్గా రావాలంటే రావచ్చు, కానీ పెద్ద కష్టమైన పని అండి ఇది. మన కమలాపురం కాన్స్టిట్యూన్సీ కాదు కదా, రాష్ట్ర వ్యాప్తంగా 275 కాన్స్టిట్యూన్సీలలో అందరూ సడన్గా రమ్మంటారు. నేను ఇంకా మాయమై ఇచ్చారు అలా అయ్యే పని కాదు. అదే ప్రయత్నం చేస్తామండి. ఏదంటే కంప్లైంట్ నేను కూడా అదే చెప్తున్నాను. ఏదైనా కంప్లైంట్ వీడియో రూపంలో, నేను ఒక వీడియో వచ్చింది మాకు ఇక్కడ రాయచోట్లో జరిగిందని మీరు కూడా చూస్తుంటారు, ట్రోల్ అవుతా ఉంది అది మొత్తం మేము పెట్టాం, ఫుడ్ కమిషన్ పెట్టేసి అక్కడి నుంచి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అట్లా ఏదైనా వీడియోల రూపంలో మీరు 9490551117 ఇది వాట్సాప్ నెంబర్ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ది. వీడియోల రూపంలో వాళ్ళ రేషన్ షాప్ లో బాగా పైజాలో పెట్టుకుని తీసుకోవచ్చు. వాళ్ళు మాట్లాడే మాటలు విపరీతంగా ఉంటాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలబడుతూ వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు కడప నగరంలోని ఆమె నివాసంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కడప నగరంలోని ఎమ్మెల్యే నివాసంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో కలిసి ఎమ్మెల్యే మాధవిరెడ్డి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని చంద్రబాబు అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టం చేశారు. కడప నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వందలాది మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించామని గుర్తు చేశారు. కడపలో ఎప్పుడు లేనండి. ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోనే లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు గెలవలేదు. ఈ 20 సంవత్సరాలు ఎప్పుడు ఎవరికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది కూడా మీరు ఎప్పుడు చూసిందని కూడా చూసిండరు. ఈ దినం ఇక్కడ దాదాపు ఇప్పటికే 600 పైన ప్రజలకి పేదోళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ రోజుతో కలిపితే దగ్గర 7 కోట్ల రూపాయలు కడపలో మాత్రమే పంచుతుంది. మాత్రమైతే కడప జిల్లా మొత్తంగా తీసుకొని పంపిస్తా ఉంటారు. సిద్ధోటి నుంచి వచ్చిన అక్కడ మనకి ఎమ్మెల్యే గెలవకపోయినా కూడా సిద్ధోటి నుంచి వచ్చినా కూడా, పులివెందుల నుంచి వచ్చినా కూడా, బద్వేల్ నుంచి వచ్చినా కూడా, కడప జిల్లాలో ఎక్కడొచ్చినా కూడా, ఉమ్మడి కడప జిల్లా నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చిన వాళ్ళనైతే ఆపేది లేదు. వాళ్ళ కోసం పనిచేయడానికి కడపలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీసు, తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ రెడీగా ఉన్నాము. వాసన్న కానీ, నేను కానీ, తెలుగుదేశం పార్టీ నగర కమిటీ కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ, డివిజన్ ఇన్ఛార్జీలు కానీ, ఎప్పుడు సీనియర్ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ఎవరు వాళ్ళ దగ్గరకు వచ్చినా వాళ్ళు తీసుకొస్తున్నారు. ఎవరు తీసుకురాకపోయినా ఇండివిజువల్గా ఎవరు సెల్ఫ్ వచ్చేసి మాకు సీఎం రిలీఫ్ ఫండ్ కావాలన్నా కూడా వాళ్ళకు కూడా మేము పలికి చేస్తున్నాం. మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. దీన్ని మనం కంటిన్యూగా పెట్టుకునే విధంగా కడప మారాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ని రోజులు ఉన్నారు, 10 ఏళ్ళు ఉన్నాం అన్న వాళ్ళు ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే నీకెంత నాకెంత అని బేరాలు చేసుకునే దుర్దిన స్థితిలో ఈ కడప నియోజకవర్గం ఉండేది. కానీ మార్పు ప్రజల నుంచి రావాలా, ఎవరు పని చేస్తున్నారని. సర్వదా కడప ప్రజల కోసము, డెవలప్మెంట్ కోసము, ప్రజల క్షేమం కోసము పనిచేయడానికి ఎప్పుడు రెడీగా ఉన్నాం. అనవసరంగా గొడవల్లోకి, కాన్ఫ్లిక్ట్ లోకి పోవడానికి మాత్రము మేమైతే సిద్ధంగా లేము. మీరందరూ న్యూస్ చూస్తుంటారు, ప్రతి ఒక్కరు చూస్తుంటారు. అనవసరపు 30వ తేదీ వరకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ లో అన్ని ఇచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా ప్రాసెస్ అయిపోయి చెక్కులు రిలీజ్ చేసే పరిస్థితి వచ్చిందంటే చాలా వేగవంతమైంది. ఈ మధ్య నిన్న మొన్న కూడా కొంతమంది వచ్చారు. 6 నెలల ముందు బిల్స్ కూడా తీసుకొని వచ్చినారు. అటువంటి బిల్లులు 6 నెలల ముందు తెస్తే ఆ బిల్లులు తీసుకోదు ప్రభుత్వం. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ సమరీ తీసుకొని వచ్చిన 2-3 రోజుల లోపల తెచ్చిస్తే దాన్ని ప్రాసెస్ చేసి ఇప్పించగలం. ఎప్పుడు కూడా ప్రజల కోసం, ప్రజల సేవ కోసం, పేదవాళ్ళ సేవ కోసం పనిచేస్తాం మేము. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 14 నుంచి 19 మధ్య కూడా 4000 నుంచి 5000 మందికి మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించినాం.
ఈరోజు మళ్ళీ ఈ 1.5 సంవత్సర కాలంలో దాదాపు 800 నుంచి 1000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించినాం. ఈరోజు 53 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి వైద్య ఖర్చుల కోసం ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలా. పార్టీ నాయకులందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా వాళ్ళ ఏరియాలో ఏదైనా ఉంటే వాళ్ళందరికీ కూడా తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడానికి ప్రతి ఒక్కరు కూడా మేము సాయం చేసేదానికి సిద్ధంగా ఉంటాం. ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ల విషయంలో వెనక్కి పోవడం, ఎంత ఖర్చు అయినా సరే పేదవాడికి వైద్యం అందించాలనే ఆలోచనతోనే ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది. గత ప్రభుత్వంలో మీరు చూస్తే ఈరోజు బిల్లు సబ్మిట్ చేసే సంవత్సరానికి కూడా చెక్కులు రాని పరిస్థితి. దాంట్లో కూడా రకరకాల అవినీతి కార్యక్రమాలు జరిగినాయి. ఈ సందర్భంగా నేను చెప్తాను, ఎక్కడ ఎవరు కూడా సీఎం రిలీఫ్ ఫండ్లలో నేరుగా లబ్ధి. ప్రొద్దుటూరు పట్టణంలో వారాహి మాత దేవాలయాన్ని అధికారులు కూల్చివేయడంపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయం కూల్చివేసే సమయంలో పవన్ కళ్యాణ్ మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. పేద బ్రాహ్మణుడు వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించి భక్తితో పూజలు చేస్తుంటే అటవీశాఖ అధికారులు నిర్దాక్షిణ్యంగా దేవాలయాన్ని కూల్చివేయడం దారుణమన్నారు. టీడీపీ ప్రభుత్వం హిందువుల దేవాలయాలకు గౌరవం, భద్రత కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. తిరుమల లడ్డూ విషయంలో కూడా ప్రపంచవ్యాప్తంగా దుష్ప్రచారం జరిగేలా చేశారని ఆరోపించారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయానికి కరెంటు బిల్లు పేరుతో విద్యుత్ నిలిపివేయడం బాధాకరమన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో హిందువుల దేవాలయాలకు భద్రత లేదని, హిందువుల మనోభావాలకు గౌరవం ఇవ్వడం లేదని స్పష్టం అవుతుందన్నారు. అటవీ భూములను టీడీపీ నేతలు ఆక్రమించి భవంతులు నిర్మించారని ఆరోపించారు. ఫారెస్ట్ భూముల్లో గెస్ట్ హౌస్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, స్థానిక మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కానీ ఆయన పేద బ్రాహ్మణుడైనప్పటికీ మీ కాళ్ళు నేను ముక్కుతానయ్యా అధికారులారా, ఒక్కరోజు ఆగి నిదానంగా మేము చెప్పే మాటలు వినండి అని చెప్పితే కూడా పట్టించుకోకుండా కొత్తగా కడతా ఉన్నటువంటి పూర్తిగా కాబడినటువంటి మందిరాన్ని ధ్వంసం చేసినారు. దాన్ని ధ్వంసం చేయడమే కాకుండా ఆ పక్కనండే నవగ్రహాల మండపాన్ని కూడా పూర్తి రాళ్ళుబడి నవగ్రహాలన్నీ కూడా విరిగిపోయినాయి. హిందువులమైనటువంటి మనందరం కూడా నవగ్రహ పూజను ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎంతో నమ్మకంగా చేస్తాం. గ్రహాల అనుకూలత కోసం మనకి ఏదన్నా అరిష్టం కలుగుతూ ఉన్నా, పీడ కలుగుతూ ఉన్నా, కష్టము, నష్టము, మానసిక వేదన, దుఃఖము, భయము కలిగినప్పుడు నవగ్రహాల పూజ ద్వారా వాటి నుంచి ఉపశమనం కలగడానికి చేస్తాం. నాశనం చేసినారు. విచిత్రం ఏంటంటే ఈ ఆలయం కట్టి 17 సంవత్సరాలైంది. 17 సంవత్సరాలైంది. ఇది నానానికి ఒకవైపు ప్రజలారా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో హిందువుల యొక్క దేవాలయాలకు ఉండబడిన భద్రత, హిందువుల యొక్క ధర్మానికి సంబంధించిన ఆయన ఇచ్చే గౌరవం ఈడ ఒకచోటే కాదు. తిరుపతి లడ్డు జంతువుల కొవ్వుతో కలిసి అపవిత్రమైందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా దుష్ప్రచారాన్ని చేసి పాపాన్ని మూటగట్టుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. తిరుపతిలో కానీ, సింహాచల అప్పన్న కానీ ఈ 1.5 సంవత్సర కాలంలోనే 3 చోట్ల సరైనటువంటి పరిపాలన విధులను నిర్వహించక ప్రభుత్వం తొక్కిసలట దారికి 10ల సంఖ్యలో మరణాలు సంభవించడం. ఇంకా దారుణం ఏంటంటే మాకెంతో దుఃఖం కలిగేది, మేమెంతో ఆరాధనా భావంతో పూజించే విజయవాడ కనకదుర్గమ్మ తల్లి, విజయదుర్గమ్మ తల్లి మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం. ఆ తల్లి దేవాలయానికి కరెంటు బిల్లు కట్టలేదని కరెంటు కట్ చేసినారు. ఇది ఎంత సోద్యమో నాకైతే అర్థమే కాలే. కడప నగరంలోని కళాక్షేత్రం, వైఎస్ఆర్ ఆడిటోరియం, పాత బస్టాండ్, అంబేద్కర్ భవన్లను పీపీపీ పేరుతో ప్రైవేట్ పరం చేసే ఆలోచన లేదని నగరపాలక సంస్థ మేయర్ పాకా సురేష్ స్పష్టం చేశారు. ఈ రోజు ఆయనపై వచ్చిన కథనాలపై ఖండిస్తూ వీడియో విడుదల చేశారు. కడప నగరంలో మాజీ మేయర్ సురేష్ బాబుతో నిన్న పార్టీ బలోపేతం కోసం సమావేశం నిర్వహించామని, నగరపాలక సంస్థకు సంబంధించిన సర్వసభ్య సమావేశంపై ముందస్తు సమావేశం నిర్వహించలేదని ఆయన స్పష్టం చేశారు. ఆ విధంగా దినపత్రికల్లో కథనాలు రావడం
రావడం బాధాకరమన్నారు. నగరపాలక సంస్థ భవనాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేసే ప్రసక్తి లేదని, అటువంటి అంశాలను జనరల్ బాడీ మీటింగ్ లో తిరస్కరిస్తామన్నారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. గడిచిన 2-3 రోజులుగా కడప నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఈ కళాక్షేత్రము, అలాగే ఆడిటోరియము, అలాగే అంబేద్కర్ భవను, అలాగే ఓల్డ్ బస్ స్టాండ్కు సంబంధించినటువంటి వీటిని పీపీఏ మోడ్లో ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము అజెండాలో పెట్టింది తప్ప మా పాలకవర్గం ఎప్పుడు కూడా వాటిని పెట్టాలన్న ఉద్దేశం లేదు, ఉండదు. రాబో జనరల్ బాడీ మీటింగ్లో కూడా మా పాలకవర్గం ఏకపక్షంగా వీటన్నిటినీ కూడా తిరస్కరించే కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అజెండా పొందుపరచడంలో కమిషనర్ గారు కొన్ని అంశాలు ప్రభుత్వం తరఫున పెడతారు, అలాగే పాలకవర్గం సంబంధించిన కొన్ని అంశాలు అజెండాలో పెడతాము. అజెండా డిస్కస్ చేసినప్పుడు ఏది ప్రజలకు అవసరమో, ఏది ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు దానికి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకవర్గం ఆమోదిస్తుంది తప్ప వాళ్ళ యొక్క వ్యక్తిగత అజెండాలు అనేటివి ఏమీ ఉండవు. తప్పకుండా ఏవైతే ఈ పీపీపీ మోడ్ నుండి మొదటి నుంచి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు అజెండాలో పెట్టిన అంశాలన్నింటినీ కూడా మేము తిరస్కరించే కార్యక్రమం చేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు జ్యోతి పేపర్లో, అనేక పేపర్లలో ఏదో ఒకసాట మీటింగ్ పెట్టారు, దానికి సంబంధించి అజెండా రూపకల్పన చేశారు అనే వర్షన్ జరుగుతుంది. అదంతా పూర్తిగా అవాస్తవము. నిన్నటి రోజున మా మాజీ మేయర్ అయినటువంటి సురేష్ బాబు గారి అపూర్వ థియేటర్లో మన ఈ పార్టీ కమిటీలకు సంబంధించి అంజద్ బాషా గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే మాజీ మేయర్ సురేష్ బాబన్న గారు, నేను, అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లందరూ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కమిటీల యొక్క కూర్పు కోసం అక్కడికి వెళ్లడం జరిగింది. దానిలో భాగంగా అక్కడ జరగబో మీటింగ్ సంబంధించిన విషయాలు చర్చించడం తప్ప దానికోసం అక్కడ మీటింగ్ పెట్టడం అనేది అవాస్తవము. ఖచ్చితంగా దీన్ని ప్రజలందరూ గమనించాలి. కడప జిల్లా రాజంపేట, నందలూరు మండలాల్లో అడవి ప్రాంతంలో అక్రమంగా దుంగలు తరలిస్తున్న స్మగ్లర్లను అరెస్టు చేశారు రాజంపేట పోలీసులు. 36 ఎర్రచంద్రం దుంగలు, బైక్, 5 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. రాజంపేటలోని మన్నూరు పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. నందలూరు కోనాపురంలో 21 ఎర్రచందనం దుంగలు, బైక్ ను 4 స్మగ్లర్లు, రాజంపేట చెయ్యూరు అన్నమయ్య డ్యాం సమీపంలో 15 ఎర్రచందనం దుంగలు, 1 స్మగ్లర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం దుంగలను అటవీశాఖ గోడౌన్ కు తరలించి స్మగ్లర్లను రిమాండ్ కు తరలించారు. ఈ సమావేశంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు. వీరి వద్ద నుంచి 36 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని 5 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. సంబంధించి అన్నూరు పోలీస్ అండ్ నందలూరు పోలీస్ చేసిన వర్క్ అందరికి బ్రీఫ్ చేద్దాం ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. నిన్న దట్ ఈస్ ఆన్ 6th అన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మనమే ఒక రేడ్ శాండర్స్ సంబంధించి రేడ్ చేయడం జరిగింది. ఒక సక్సెస్ స్టోరీ ఉంది. దీంట్లో ఒక చౌడ రవికుమార్ అని పాత అఫెండర్, ఇంతకు ముందే ఆయన పీడీ యాక్ట్ లో కూడా లోపాలు వెళ్ళి వచ్చాడు, ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంతకు ముందే ఆయన మీద 12 రేడ్ శాండర్స్ సంబంధించి కేసెస్ ఉన్నాయి. పీడీ యాక్ట్ కూడా బిగ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో దాదాపు 361 కిలోగ్రామ్స్ ఈ రేడ్ శాండర్స్ సీజ్ చేయడం జరిగింది. టోటల్ 15 లాగ్స్ మనమే సీజ్ చేయడం జరిగింది. దీని మీద మనమే ఇది పాత ఆఫెండర్ ఉన్నారు, వాచ్ పెట్టి ఉన్నాము. ఆ ఇన్ఫర్మేషన్ పెట్టి ఆ యాక్టివిటీస్ మన్నూరు పోలీస్ సీజ్ చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో కొంతమంది బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ కూడా మనమే అనాలిసిస్ చేస్తున్నాము. ఇంకా కొన్ని క్లూజ్ ఉన్నాయి దీంట్లో. ఈ లేబర్స్ ఎవరు తీసుకొని వస్తున్నారు, లేబర్స్ ఎలా తీసుకొని వస్తున్నారు, తర్వాత ఈ రేడ్ సాండర్స్ స్మగల్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తున్నారు, దీనికి సంబంధించి ఫార్వర్డ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్ మనమే వర్కౌట్ చేస్తున్నాం. దీంట్లో మన్నూరు పోలీస్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఏఎస్పీ గారు, సిఐ గారు ఇది మంచి పని చేశారు. దీంట్లో మనమే హెడ్ క్వార్టర్స్ లో ఉన్న రెడ్ శాండర్ టాస్క్ ఫోర్స్ శంకర్ సిఐ గారు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా అంతా హెడ్ క్వార్టర్స్, కడప హెడ్ క్వార్టర్స్ నుంచి టెక్నికల్ సపోర్ట్ అండ్ ఫీల్డ్ సపోర్ట్ కూడా ఇచ్చారు. ఈ అంత ఏరియా మనమే ఈవెన్ డ్రోన్ పెట్రోలింగ్ చేసి కూడా అంత కాంబ్ చేయడం జరిగింది. కాంబింగ్ ఆపరేషన్ కూడా లాస్ చేయడం జరిగింది. సో దీంట్లో చెప్పాల్సిందే, ఇప్పుడే జస్ట్ ప్రిలిమినరీ, నిన్న జరిగింది మనమే సీజ్ చేసాము.
పాత అఫెండర్స్ కి మనం అరెస్ట్ చేసాము. దీంట్లో ఇంకా ఫర్దర్ క్లూస్ ఉన్నాయి. ఇక్కడ పోతున్నాయి ఈ రెడ్ శాండర్స్ ఎవరు యాక్చువల్లీ ఎండ్ బెనిఫిషరీ ఎవరు, కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మనం ట్రేస్ చేస్తాము, అరెస్ట్ చేస్తాం. అదే విధంగా ఈవెన్ సేమ్ నిన్నటి రోజు నందలూరు పోలీస్ పరిధిలో కూడా ఈ ఆపరేషన్, కంబైన్ ఆపరేషన్ లాంచ్ చేసాం. నందలూరు పోలీస్ అండ్ రెడ్ శాండర్ టాస్క్ ఫోర్స్ ద్వారా రెడ్ హ్యాండెడ్ గా మనమే అక్కడ రెడ్ శాండర్ స్మగ్లింగ్స్ కి అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఆవుల కుమార్ ఆయన మెయిన్ అక్యూజ్డ్. దీంతో పాటు ఇంకా ముగ్గురు ఉన్నారు. అది కూడా ప్రెస్ నోట్స్ లో మీ అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఆయన కూడా ఇంతకు ముందే 16 రెడ్ శాండర్ కేసెస్ లో ఆయన కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. ఇంతకు ముందు ఆయన మీద కూడా పీడీ యాక్ట్ ఇనిషియేట్ చేయడం జరిగింది. పీడీ యాక్ట్ ఈ జైల్ టర్మ్ కంప్లీట్ అయ్యి వచ్చి యాక్టివ్ అయిపోయారు. టీం పెట్టుకుని ఆయన కూడా ఈ రెడ్ శాండర్ స్మగ్లింగ్ లో మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యాడు. ఆయన మీద కూడా చర్యలు తీసుకొని జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. మనమే ఇంకా పీడీ యాక్ట్ ఇద్దరి మీద మళ్ళా ఒకసారి పీడీ యాక్ట్ ఇనిషియేట్ చేస్తాం. ఎందుకంటే ఒకసారి ఇనిషియేట్ చేస్తే కూడా ఈ యాక్టివిటీ వీళ్ళు మార్చలేరు. సేమ్ ఈ ఈజీ మనీ అలవాటు అయ్యేంత స్మగ్లింగ్ యాక్టివిటీ చేస్తున్నారు. వీళ్ళ మీద మాక్సిమం పనిష్మెంట్ అనే మన పీడీ యాక్ట్ కూడా ఇనిషియేట్ చేస్తాము. షీట్స్ ఓపెన్ ఉన్నాయి, ఈ స్మగ్లర్ షీట్స్, క్లోజ్ వాచ్, అందరి మీద క్లోజ్ వాచ్ కూడా పెడుతున్నాం. ఈ నందులూరు పరిధిలో జరిగిన ఆపరేషన్ లో 21 రెడ్ శాండర్ లాగ్స్ సీజ్ చేయడం జరిగింది. దాదాపు 700 kilograms. ఈ బోత్ దాదాపు అరౌండ్ 40 lakhs వర్త్ ఆఫ్ ప్రాపర్టీ ఈ బోత్ ఆపరేషన్స్ లో ఈ రెడ్ శాండర్స్ లాగ్స్ మనమే సీజ్ చేయడం జరిగింది. 1 మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. కడప జిల్లాలో పెండింగ్ లో ఉన్న అన్ని రకాల NREGS పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత శాఖల ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. NREGS ద్వారా జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా ప్రత్యేకించి మార్చి 15లోగా పూర్తి చేయాలన్నారు. 100% పూర్తి చేయగల పనులను గుర్తించి వారం రోజుల్లోగా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో NREGS ద్వారా 2059 పనులు మంజూరయ్యాయని, ఇప్పటికే చాలా పనులు చేయటం జరిగిందన్నారు. ఇప్పటికే పనులు మొదలు పెట్టి పురోగతిలో ఉన్న వాటిని మార్చి 15 లోపు పూర్తి చేయాలన్నారు. ఇంకా మొదలు పెట్టాల్సిన పనులను కూడా నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయగలిగితేనే మొదలు పెట్టాలన్నారు. త్వరితగతిన చేయగలిగిన గోకులం షెడ్స్, సిసి రోడ్లు, బీటీ రోడ్లు, WM రోడ్లు, కాంపౌండ్ వాల్ మొదలైన పనులను ఎంపిక చేసుకుని 100% పనులు పూర్తి చేసేలా మొదలు పెట్టాలన్నారు. ఈ విషయంలో లక్ష్యం మేరకు పనుల పూర్తితో పాటు నాణ్యతతో ఎలాంటి రాజీ లేకుండా చూడాలన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.